పేరు అరుణ మేకతోటి. నేను దుగ్గిరాల మండలానికి జడ్పీటీసీగా పనిచేస్తున్నాను. నేను ఈ నెల 10వ తారీఖున సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నాను. ఆ మీటింగ్లో నేను బెల్ట్ షాపులపై ఇలా అన్యాయం జరుగుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించాను. ఎందుకు ప్రశ్నించానంటే చాలా దారుణంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు కంటైనర్లుగా పెట్టి మరి ప్రజల్ని మద్యపానానికి గురి చేస్తున్నారు. అయితే ప్రజలు ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. నేనేం చేశానంటే ఆ మీటింగ్లో ప్రభుత్వాన్ని ఇలా జరుగుతుంది, మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారిని ఆయన మీటింగ్కి రాలేదు, ఆ మీటింగ్కి వచ్చినట్లయితే సమస్యను నేను ఆయన దృష్టికి తీసుకెళ్లేదాన్ని. సో ఆయన రాకపోతే నేనేం చేశానంటే ఒక బహిరంగ లేఖ రాశాను. బహిరంగ లేఖ రాసి అక్కడ ఉన్నటువంటి ఎండిఓ గారికి నేను అందించి ఏం చేశానంటే ఇది ఇలా కంటైనర్లుగా పెట్టి ఇలా షాపులు పెట్టి కూల్ డ్రింక్ షాపులు గాను కంటైనర్లుగా పెట్టి ప్రజల్ని ఎంతగానో మద్యానికి ప్రలోభపతం చేస్తున్నారని నేను ఇలా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి జడ్పీటీసీగా ఉండి మండలంలో ఇలా జరుగుతుంది, ఈ సమస్యపై పరిష్కారం చూపాలని మంత్రి నారా లోకేష్ గారికి ఈ లేఖ రాశాను. నేను ఆ రోజున అందరు మీడియా ఉన్నారు, నేనేమి తప్పు కూడా మాట్లాడలేదు. ఒకసారి ఆ వీడియోని ప్లే చేసినట్టయితే నేను మాట్లాడింది కరెక్టా కాదనేది మీరే చెప్పండి. డిపార్ట్మెంట్ అంటే మా మండలంలో వచ్చి 5 వైన్ షాపులు ఇచ్చారండి, అవునా కదా? కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్క విలేజ్ లో కూడా ఎక్కడ పెడితే అక్కడ అనధికారికంగా ఈ బెల్ట్ షాపులు అనేవి పెడతారండి. అవి పెట్టడం వల్ల ఒక రాత్రి లేదు, పగలని లేదు, ప్రతి ఒక్కరు కూడా ఆ మద్యానికి బానిసలు అవుతున్నారు. ఎందుకంటే ఒకసారి ఆలోచించేది, ముఖ్యమంత్రి గారు మంచి పాలన అందిస్తామని చెప్తున్నారు, కానీ ప్రజలు ఏ విధంగా ఆ మద్యాన్ని ప్రతి ఒక్క చోట కూడా పెట్టబట్టే ఆ మద్యానికి బానిసలై ఊర్లో గొడవలు తగాదులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మద్య షాపులు అనేవి లేవండి. ఆ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఏ అక్రమానికి కూడా లేదు, ఎప్పుడు కూడా అలాంటి కార్యాలు అనేవి చేయలేదు. ఎందుకంటే మనకు 18 గ్రామాలు ఉన్నాయి. ఈ 18 గ్రామాల్లో 80 దాకా కూడా బెల్ట్ షాపులు అనేవి పెట్టడం జరుగుతుంది. ఒకసారి ఆలోచించేయండి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెళ్ళి ఆ కూల్ డ్రింక్ షాపులు కూల్ డ్రింక్ తాగినట్టు వెళ్ళడం తాగడం. దుగ్గిరాలలో మా ఊరు అనుకోండి, చిన్న చిన్న విలేజ్ లో దుగ్గిరాలు వచ్చి తాగడం అంటే వాటి కోసం ప్రత్యేకంగా రాదు, విలేజ్ లోనే పెట్టబట్టి విలేజ్ లోనే ఉంచబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెళ్ళడం విలాసంగా వాడని అవి కూడా పెట్టి అలాగే బాటిల్స్ ఈ విధంగా కూడా అమ్ముతూ ఉంటున్నారు. అధిక ధరలకి అమ్ముతున్నారండి. ఇది ఎంతమంది కరెక్ట్ ఒకసారి ఆలోచించేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి, మంచి పరిపాలన అందిస్తారని మా ముఖ్యమంత్రి గారు మంచిగా చెప్తున్నారు. కానీ ఇది మా గౌరవ శాసనసభ్యులు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు వచ్చినట్లయితే నేను సార్కి సమస్యలు చెప్పేదాన్ని. ఎందుకంటే సార్ ఏ మీటింగ్ కూడా రావట్లేదు. ఒకసారి మనం తెలియజేసినట్లయితే మంత్రివర్యులు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా, ఏ విధంగా జరుగుతుంది ఈ అక్రమం అనేది ఒకసారి మనం ఆలోచించేసుకో. చూశారు కదా, నేనేమైనా తప్పు మాట్లాడానా? ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఈ రోజున నా భర్త దాసర వీరయ్య గారిని మొన్న అక్రమంగా నేను ఈ బెల్ట్ షాపులపై మాట్లాడి ప్రశ్నించినందుకు నిన్న గుంటూరులో ఎక్కడో హత్య జరిగింది, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళని ఆ కేసులో మా భర్తకి సంబంధం ఉంది అని నిన్న అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి ఇంట్లోకి వచ్చి ఎంతగానో బలోపేతం చేసి వాళ్ళు దౌర్జన్యంగా తీసుకెళ్లారు. అయితే మేము చిన్నపిల్లలు ఉండారని చెప్పినా కూడా పోలీసు వారు ఏమాత్రంగా కూడా వినలేదు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ఏమాత్రం కూడా రక్షణ లేదని చాలా స్పష్టంగా అర్థమయ్యింది. అంతేకాకుండా జూన్ 4, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తుమ్మపూడిలో ఒక మర్డర్ కేసు జరిగింది. ఆ కేసులో కూడా నా భర్తకి ఎటువంటి సంబంధం అనేది లేదు. సంబంధం లేనప్పటికీ కూడా ఈ లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా నా భర్తని ఎంతగానో అక్రమంగా అరాచకంగా అక్రమ కేసులు పెట్టి చాలా వేధిస్తున్నారు. అరాచకాలు చేసినా మీరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మేము వెనక్కి తగ్గేదే లేదు. మాకంటూ మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా మీరు ఎంత ఇబ్బంది పెట్టారో అలాగే ఇబ్బంది పెట్టి మేము కూడా దీనికి ఎలా సొల్యూషన్ తీసుకోవాలో ఎలాంటి నిదర్శనం తీసుకోవాలో అని జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఎంతవరకైనా ఎంత దూరమైనా వెళ్తాము. మీరు
ఎంత బాధ పెట్టినా కూడా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేదు. మేము ఒకటే చెప్తున్నాము, ఎక్కడ అన్యాయం కూడా చేయలేదు. మీరే అక్రమంగా అరాచకంగా అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తగిన సొల్యూషన్ మీకు ఉంటుంది. మీ నాన్నగారు అరెస్ట్ చేస్తే మా పార్టీ వాళ్ళు అప్పుడు అరెస్ట్ చేస్తే మీరేమన్నారు? అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు అన్నారు. ఇప్పుడు మీరు చేసింది ఏంటి? నా భర్తపై అక్రమ కేసు పెట్టి అరాచకం చేసి మరి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూడా నా భర్తని ఎంతగానో మరి మధ్యప్రదేశం చేసి ఎంతగానో మరి బాధ పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతూ ఉన్నాను.